ఒకప్పుడు నాయకులు ధర్నా చేస్తేనో సమ్మె చేస్తేనో అది ప్రజాస్వామ్య సమస్యల కోసము, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము, సామాన్య ప్రజలను కాపాడడం కోసము అని నమ్మే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఏ ధర్నా చేసినా, ఏమి సమ్మె చేసినా దాని వెనక ఒక కుట్ర కోణాన్ని వెతికే సాంప్రదాయం అయితే బాగా బలపడింది. ఉదాహరణకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసమో, ఇంకో రైతుల కోసమో, ఇంకేదో సమావేశం కోసమో ఆయన అటెండ్ అయ్యాడనుకో, ఓహో ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తను జరిగే అరెస్టుల మీద చూపు తిప్పించడం కోసం ఆయన ఆడుతున్న డ్రామా అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. నిజంగా ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు ఒక సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం అనేది కనీస ధర్మం కదా. ఆ ధర్మం వైపు కూడా మాట్లాడకుండా వెంటనే కొన్ని 4 రాళ్ళు వేసి అతనికి ఒక అపప్రదను మూటగట్టడం. ఈ పరంపరలో చివరికి కేసుల మీద కేసులు, కనిపించిన ప్రతి నాయకుడిని అరెస్ట్ చేయడం. నిజంగా వాళ్ళు ఎన్ని చేశారో ఎన్ని చేయలేదో ఈ నాయకుల పద్ధతిలో ఆ నాయకుల పద్ధతిలో మనకు తెలియదు, కానీ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. నిజంగా ఒకప్పుడు 1970, 1980 మధ్యలో నక్సలైట్ల యొక్క సామ్రాజ్యం నడుస్తున్న కాలంలో ఎన్కౌంటర్ల పేరుతో ప్రతిరోజు వార్త ఉండేది. ఇప్పుడు అలాంటివి మొత్తం మరుగున పడిపోయి వైసీపీ నాయకులు అరెస్టుల మీద అరెస్టు అనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అంటే వీళ్ళు నక్సలైట్ల గొప్ప నాయకులని కాదు నా ఉద్దేశం. పాలకపక్షం ప్రతిపక్షం దాదాపు వారి యొక్క అధికారం కోసం ఆడే నాటకంలో ఉంటారు తప్ప వీళ్ళెవరూ దేశ రక్షకులు కాదు, సమర యోధులు కాదు. అయినా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల మీద అరెస్టులు మొదలు పెడుతున్నారంటే ప్రతిపక్షాన్ని పూర్తిగా అడ్రస్ లేకుండా చేసే లక్ష్యంతో తప్ప వాళ్ళు చేసిన తప్పుల్లో వాళ్ళు శిక్షించాలని కాదు. ఎందుకంటే భయపెట్టడం. ఇప్పుడు లేటెస్ట్గా జగ్గంపూడి రాజాని కూడా అరెస్ట్ చేశారు. ఇక ఎలా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో తెలియదు, కానీ అరెస్ట్ అనేది నిత్యకృత్యంగా మారిపోయింది.